గమ్మత్ ఏంటంటే సంజు శాంసన్ ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయితే అతను పనికిరాడు. కానీ గిల్, సూర్యకుమార్ యాదవ్, ముఖ్యంగా గిల్ అతను వన్డే ఫార్మాట్కి టెస్ట్ ఫార్మాట్కి సూట్ అవుతాడు. అతన్ని తీసుకొచ్చి T20 కెప్టెన్సీ చేయాలని అతన్ని వైస్ కెప్టెన్ చేశారు. ఓపెనర్గా ఉన్న సంజు శాంసన్ని మిడిల్ ఆర్డర్ తర్వాత మొత్తానికి టీం నుంచి బయటికి పంపించారు. సో వీళ్ళ ఫెయిల్యూర్స్కి అవి నామమాత్రం, మళ్ళీ రికవర్ అవుతారు. మరి సంజు శాంసన్ ఎందుకు రికవర్ కాడు? ఇది ఎవ్వరు అడగాల్సిన ప్రశ్న. ఇది గమ్మత్గా లేదా? అలాగే సూర్యకుమార్ యాదవ్ గత 22 మ్యాచెస్ 23 మ్యాచెస్ లోపల ఒక 50 లేదు, హైయెస్ట్ ఐ థింక్ 39 అనుకుంటా. సో ఇప్పటికైనా మరి ఏమైనా మారుస్తారా? ఇప్పటికైనా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైంది అని నిరూపించుకోవడానికి వీళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా అటు సూర్యకుమార్ యాదవ్ని అలాగే శుభ్మన్ గిల్ని, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైందని నిరూపించడానికి కూడా సంజు శాంసన్ని తొక్కిపెట్టాల్సి వస్తుంది. సంజు శాంసన్ లాంటి బ్యాటర్ అసలు ప్రపంచంలో ఎక్కడ దొరకడు, ఏ టీం కూడా దొరకడు. ముఖ్యంగా సంజు శాంసన్ను పక్కన పెడితే ప్రత్యర్థి సంతోషపడుతుంది. ఎందుకంటే ఇలాంటి బ్యాటర్ మ్యాచ్ని మలుపు తిప్పగలుగుతాడు, ఎలాంటి స్థితినైనా తన టీంని విజయం వైపు తీసుకెళ్తాడు. అలాంటి సంజు శాంసన్ని పక్కకు పెట్టారు. అంటే నేను సంజు శాంసన్ గురించి ఎక్కువ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇంతకుముందు ఊతప్పకి ఇలా జరిగింది, దినేష్ కార్తిక్ ఇలాగే జరిగింది, అంబటి రాయుడుకి ఇలా జరిగింది, హనుమ విహారికి ఇలాగే జరిగింది. సో ఇక ముందైనా జాగ్రత్తగా క్రికెట్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు. అదే మన ప్రయత్నం. నేను అన్నది నమ్ముతారా? నా మాటతో ఏకీభవిస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.